శ్రీమతి నమః. ఈరోజు మహాలక్ష్మి అమ్మవారి జయంతి కదా, మీకు ఒక అద్భుతాన్ని చెప్తాను. మన ఛానల్లో ఒక 2 సంవత్సరాల క్రితము ఒక యథార్థ సంఘటనని వీడియో చేసుకున్నాం. అది హరిచరణ్ దాస్ అని గాజులు అమ్ముకునే ఆయనకి అమ్మవారి సాక్షాత్కారం లభించిందనమాట. ఈ హరిచరణ్ దాస్ కి ఆయన గురువు గారు ఏం చెప్తారు అంటే, నువ్వు ప్రతి నిమిషం దుర్గా నామస్మరణ చెయ్యి, దుర్గా అనే నామాన్ని వదిలిపెట్టకు అంటారు. ఆ గురువు చెప్పిన విధంగానే ఈ హరిచరణ్ దాస్ కూడా ఏం చేస్తారు అంటే, ప్రతి క్షణం దుర్గా 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 అని నామస్మరణ చేయటం మాత్రమే కాదు, ధర్మబద్ధంగా జీవితాన్ని గడుపుతారు. ఎప్పుడైనా సరే మనం చేసే అనుష్ఠానానికి తోడు ధర్మబద్ధమైన జీవితం తోడైతే అక్కడ ఉండే శక్తి మాటల్లో చెప్పలేమన్నమాట. సరే, తన జీవనం గడుపుకోవటం కోసం గాజులైనా వేస్తూ ఆయన జీవనాన్ని కొనసాగిస్తూ అమ్మవారి నామాన్ని ఎప్పుడు స్మరణ చేస్తూ ఉండేవారు. ఇంకా ఆయనకి ఏం పట్టేది కాదు, అమ్మవారు తప్ప ఇంక ఈ ప్రపంచంలో ఆయనకి ఎవరు ఏమి అవసరం లేదు అన్నట్లుగా ఉండేవారు అనమాట. దాంతో ఈ హరిచరణ్ దాస్ అనే పేరుని దుర్గాదాస్ గా మార్చేశారు అక్కడ ఉన్నవాళ్ళు. ఒకరోజు ఈ దుర్గాదాస్ కి దాహం వేస్తుంది, మంచినీళ్ళు తాగాలని అని అనుకుంటారు. అక్కడ చెరువు ఉంటుంది, ఆ చెరువు దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు తాగాలని అనుకుంటే ఒక స్త్రీమూర్తి ఈ దుర్గాదాస్ గారి దగ్గరికి వచ్చి గాజులేస్తావా అని చెప్పి అడుగుతారు. ఆ స్త్రీమూర్తిని చూసిన వెంటనే దుర్గాదాస్ కి అనిపిస్తుంది, అబ్బా అమ్మవారిలా ఉన్నారు కదా అని అనుకుంటారు అనమాట మనసులో. అక్కడ వచ్చి కూర్చుంటే గాజులు వేస్తూ ఉంటారు. ఆ చేతిని పట్టుకున్నప్పుడు ఆ దుర్గాదాస్ కి అబ్బా ఏదో తెలియని అనుభూతి, అది మాటల్లో వర్ణించలేకపోతున్నారు. అమ్మవారికి గాజులు వేసే అదృష్టం వచ్చింది అంటే దుర్గాదాస్ గారి యొక్క సాధన ఏ స్థాయిలో ఉందో చూడండి. అమ్మవారు వచ్చి ఇక్కడ కూర్చుని గాజులు వేయించుకున్నారు. సరే, గాజులు వేసేసుకున్న తర్వాత ఏం చెప్తారు అంటే, నీకు డబ్బులు ఇవ్వాలి కదా, ఉమాపాద భట్టాచార్య అని ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్ళి నేను డబ్బులు ఇమ్మనానని చెప్పు. ఆయన లేవు అంటారు. అప్పుడు మీ పూజా మందిరంలో ఒక భరిణి ఉంది కదా, అక్కడ ఉంటాయి డబ్బులు అని చెప్పని అమ్మవారు చెప్తారనమాట. సరే, దాన్ని పెద్దగా ఏం తీసుకోలేదు, ఎందుకంటే అమ్మవారికి గాజులు వేస్తున్నంతసేపు ఈ దుర్గాదాస్ గారు ఎంత గొప్ప అనుభూతికి లోనయ్యారో. అమ్మవారికే వేస్తున్నాను అన్నట్లుగా ఆయనకు అర్థం అయిపోతోంది, కానీ దాన్ని ఆయన బయటికి చెప్పలేకపోయారనమాట. సరే, గాజులు వేయించుకున్నారు, అమ్మవారు వెళ్ళిపోయారు. తర్వాత ఈ దుర్గాదాస్ ఏం చేస్తారంటే, అమ్మవారు చెప్పినట్లుగానే ఉమాపాద భట్టాచార్య దగ్గరికి వెళ్తారు. వెళ్తే నాకెవరు తెలుసు, మా ఇంట్లో ఎవరు లేరు, అయినా సరే నా దగ్గర ఎక్కడున్నాయంటే ఫలానా చోటు ఉంటే డబ్బులు చూడండి అని చెప్పి ఈ దుర్గాదాస్ చెప్తే వెళ్ళి చూసేసరికి అక్కడ డబ్బులు ఉంటాయి. ఆశ్చర్యపోతారు. ఎందుకు అంటే, అసలు ఆ ఉమాపాద భట్టాచార్య గారికే అసలు చాలా పేదరికంలో ఉన్నారు. అలాంటి ఆయనకే తెలియకుండా ఆయన పూజా మందిరంలో అంత బంగారు నాణాలు వస్తున్నాయి అంటే అది ఆశ్చర్యంగా అనిపించి, నీకెవరు చెప్పారు చెప్పు అని చెప్పి అంటారు. అప్పుడు ఈ దుర్గాదాస్ ఏమో ఈ చెరువు దగ్గరికి తీసుకువెళ్తే అక్కడ అమ్మవారి దర్శనం ఈ ఉమాపాద భట్టాచార్య గారికి కూడా జరుగుతుందనమాట. అంటే మనం శరణాగతి చేస్తూ అమ్మవారిని పిలిచి పాదాలు పట్టుకుంటే అమ్మవారు పలికి తీరతారు. ఈ కథకి సంబంధించి పూర్తిగా మన ఛానల్లో ఉంది, ఒకసారి మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేస్తే ఇంకా పూర్తి కథ తెలుస్తుంది, చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, తాడేపల్లిగూడెంలో సర్వమంగళ అమ్మవారి ఆలయం ఉంది కదా, అక్కడికి వచ్చి ఎవరైనా సరే అమ్మవారి పాదాలు ఆర్తిగా పట్టుకుని అమ్మా నాకు కష్టం వచ్చిందమ్మా అని అడిగితే అమ్మ అక్కున చేర్చుకుని గుండెల్లో పెట్టుకుని కష్టాలు తీరుస్తుంది, అమ్మ అనుగ్రహాన్ని చూపిస్తుంది. మొన్న ఈ మధ్య ఒక వారం రోజుల క్రితం జరిగిందనమాట ఈ సంఘటన. కోదాడ నుంచి రామమూర్తి గారని సర్వమంగళ అమ్మవారి ఆలయానికి వచ్చారనమాట. ఆయన ఇల్లు కట్టుకోవాలని అనుకున్నారట, ఇల్లు కట్టుకున్నారట అమ్మవారి దయ వల్ల. సరే, అమ్మవారిని దర్శనం చేసుకోవడం కోసం వచ్చినప్పుడు అప్పుడు బాగా రద్దీగా ఉండడం వల్ల అమ్మవారిని దర్శనం చేసుకోలేక ఆయన ఇంటికి వెళ్ళిపోయారట. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సరిగ్గా వారం రోజులకి ఈ రామమూర్తి గారికి ఆయన భార్యకి కల వచ్చిందనమాట. ఆ కలలో సర్వమంగళ అమ్మవారి కనిపించి, నేను గాజులు చేయించుకోలేదురా, నువ్వు చేయిస్తావనే నేను ఇంకా చేయించుకోలేదు, నాకు గాజులు చేయిస్తావా అని అడిగారట అమ్మవారు.
పొద్దున లేచి ఈ రామ్మూర్తి గారు తన భార్యతో చెప్పారట ఈ విషయాన్ని. భార్య కూడా ఇదే కల నాకు కూడా వచ్చిందని చెప్పి రామ్మూర్తి గారితో చెప్తే రామ్మూర్తి గారు రామం గారికి ఈ విషయాన్ని తెలియజేశారు. ఆయన పంపించిన వాట్సాప్ మెసేజ్ను కూడా నాకు ఫార్వర్డ్ చేశారు రామం గారు. అసలు విచిత్రమైన విషయం ఏంటంటే సర్వమంగళ అమ్మవారికి అన్ని ఆభరణాలు సమకూరిపోయాయి. అసలు గాజులు చేయించాలనే ఆలోచన ఎవరికి రాలేదు. అన్ని ముక్కు పొడక నత్తు అన్ని మొత్తం సమస్తం చేయించేసిన ఆ దేవస్థానం వాళ్ళు ఒక్క గాజులు మాత్రమే మరిచిపోయారు. ఆ గాజులే చేయించమని అమ్మవారు ఆ రామ్మూర్తి గారిని అడిగారు. ఆయన అన్నారు, నేను గాజులు చేయించి పట్టుకొస్తానండి, మీరు అమ్మవారికి వెయ్యండి అని. ఎంత అద్భుతం చెప్పండి, ఎంత అదృష్టం ఉంటే అమ్మవారు అలా అడుగుతారు. అమ్మవారు అలా అడిగారు అంటే ఈ రామ్మూర్తి గారి జీవితం ఎంత ధన్యమైందో కదా. అది చూసిన వెంటనే నాకేమనిపించిందో తెలుసా, ఏంటమ్మా ప్రతి క్షణం నేను కూడా నీ గురించే కదా తలుచుకుంటాను, మరి నాకెందుకు కనిపించలేదమ్మా అని అనుకున్నాను. తర్వాత అనుకున్నాను అంత అదృష్టం నాకు లేదేమోలే, అందుకే కనిపించలేదు అని నేను కూడా అనుకున్నాను అనుకోండి. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే సర్వమంగళ అమ్మవారి ఆలయానికి అక్కడ నవావరణ అర్చన జరుగుతుంది అనమాట. ప్రతి మంగళవారం జరుగుతుంది. 9 వారాలు అక్కడికి వెళ్తూ ఉంటారు. ఆ నవావరణ అర్చనలో శ్రద్ధగా భక్తిగా అక్కడ జరుగుతున్నంత సేపు మనం కూడా అక్కడ వాళ్ళు ఏదైతే అర్చకులు చెప్పారో దాన్ని అలా మనం ఫాలో అయిపోతూ శ్రద్ధగా అమ్మవారి పాదాలు పట్టేసుకున్నాము అని అనుకోండి, మన కర్మ తీరుతుంది. అఫ్ కోర్స్ 100కో 1,00,00,000 ఉంటారు ఒకరిద్దరు. అప్పుడు ఆ ఇద్దరు ఒకరు కూడా వెంటనే మనకు అక్కడికి వెళ్ళాము, మా కోరిక ఏం తీరలేదు అని చెప్పేసి అమ్మవారి పాదాలు వదిలేస్తారు. ఒక్కసారి అమ్మవారి పాదాలు మనం పట్టుకున్నాము అంటే ఇంకా వదలకుండా ఉంటే అమ్మ అనుగ్రహం రాదా? అంటే మనకి అమ్మ మీద అనుమానమా? అమ్మని మనం పట్టుకుంటే అమ్మ అనుగ్రహం మన మీద ఉండదు అనే కదా మనం పాదాలు వదిలేస్తున్నాం. ఒకసారి పట్టుకున్నది వదిలేయడానికా? కానీ పూర్తి శరణాగతి చేసి నమ్మకంతో ఒక్కసారి అమ్మవారి పాదాలు పట్టుకుని చూడండి, మళ్ళీ జీవితంలో మీరు వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేకుండా అమ్మవారి అనుగ్రహం జీవితాంతం మన మీద ఉంటుంది. అలా ఉంటుంది అనడానికి ఎంతమంది జీవితాలో ఉదాహరణ. ఎంతమంది జీవితాలలో కన్నీటిని పోగొట్టి వాళ్ళు సంతోషంగా ఉండడానికి అమ్మవారి అనుగ్రహాన్ని చూపించారు. ముఖ్యంగా అసలు ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం కాని వాళ్ళు, అలాగే ఇల్లు కట్టుకోలేకపోతున్న వాళ్ళు, ఇలా కొన్ని కష్టాలతో వస్తూ ఉంటారు. అవి వింటున్నప్పుడు బాధ కూడా వేస్తుంది. వాళ్ళు వచ్చి పూర్తి శరణాగతి చేసేస్తారు. చేసేసి అమ్మా ఇంకా నా వల్ల కాదమ్మా అంటే ఖచ్చితంగా నేనున్నానురా, నీకెందుకు భయం అని అమ్మవారు అనుగ్రహం చూపిన సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. అక్కడ అన్ని అద్భుతాలు జరగడానికి కారణం ఏంటో తెలుసా? ఒకటి, అక్కడ మరకత సర్వమంగళ అమ్మవారు. రెండోది, సదాచారాన్ని పాటిస్తూ అక్కడ ఏం జరిగినా వేద ప్రోక్తంగానే జరుగుతాయి, వేద పండితుల ఆధ్వర్యంలోనే జరుగుతాయి. ఏదో మామూలుగా చేసేసే పూజలు అవి కాదు, శాస్త్రోక్తంగా జరిగే పూజలు ఆచార సంప్రదాయాలని పాటిస్తూ అక్కడ అర్చకులు గాని రామం గారు గాని అమ్మవారికి చేసే సేవ అటువంటిది. ఒక్కసారి అక్కడ రామం గారు అర్చన చేసేటప్పుడు చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. అమ్మవారిని చూస్తున్నప్పుడు అమ్మ వచ్చి అక్కడ కూర్చుందేమో, మన కోసమే అక్కడ వచ్చి కూర్చుందేమో అనిపించేంత అద్భుతంగా అక్కడ అమ్మవారు ఉంటారు. నమ్మి అక్కడికి వెళ్ళండి. దుర్గాదాస్ చరిత్ర మనం ఎప్పుడో ఎక్కడో చదువుకున్నాం అని అనుకుంటాం. అలాగే తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి ఇంట్లో కూడా అమ్మవారు తిరుగుతూ ఉంటారు. అలాగే అమ్మవారు చేతికి గాజులు వేయించుకున్నారని కూడా మనం చదువుతూ ఉంటాం. ఇలా అమ్మవారి లీలలు ఎక్కడెక్కడో చదువుతూ ఉంటాం. కానీ తాడేపల్లిగూడెంలో సర్వమంగళ అమ్మవారి ఆలయంలోనే ఎన్ని జరిగాయో, ఎన్ని మహిమలు జరిగాయో. కొంతమంది అంటూ ఉంటారు, అక్కడికి వెళ్తేనే కోరికలు జరుగుతాయా, అక్కడికి వెళ్తేనే కోరికలు తీరతాయా అని. నమ్మిన వాళ్ళకి నమ్మినంత, నమ్మని వాళ్ళకి నమ్మనంత. ఇప్పుడు ఆ రామ్మూర్తి గారు అంత ఖర్చు పెట్టి బంగారు గాజులు నేను తీసుకుని వస్తానని చెప్పి అలా ఏం రాయక్కర్లేదు కదా. నా కోరిక తీరిందండి, ఇదిగోండి గాజులు తీసుకొచ్చేస్తున్నాను అని చెప్పనొచ్చు కదా. గాజులు లేవు అనే విషయం ఎవ్వరికి తెలుసా అసలు? ఆ విషయం ఆయనకి ఎలా తెలిసిందే?
ఆయన అడిగారు, ఇది నిజమా అండి అని. అది అద్భుతం అంటే. ఇలాంటి మహిమలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. కష్టం వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే, బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే పూర్తి శరణాగతి చేసేయండి. ఒకసారి పాదాలు పట్టేసుకోండి, ఇంకా ఆ పాదాలు వదలకుండా ఉంటే మన కర్మ తొందరగా తీరిపోతుంది. అలాగే అక్కడ ముముక్షు భవనం నిర్మాణం జరుగుతోంది. ఆ ముముక్షు భవనం నిర్మాణం కోసం ఎవరైనా సరే సమర్పణ చెయ్యాలి అని అనుకుంటే, నేను కమ్యూనిటీ పోస్ట్ లో ప్రతిరోజు పోస్ట్ పెడుతున్నాను. అక్కడ మీకు తోచినంత వేద పాఠశాలకి సమర్పణ చేసుకోండి. ఎందుకంటే అన్నదానము ఇవన్నీ ఎవరైనా చేయగలరు, కానీ వేదాన్ని సంరక్షించాలి అంటే అది చాలా కష్టంతో కూడుకున్న పని. అన్నీ కలిసి రావాలి. వేద పండితులను పోషిస్తే లోక కళ్యాణం జరుగుతుంది. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో వేద పండితులను పోషిస్తూ ఆ వేద ఘోష జరిగేలా చేశాము అని అనుకోండి, పూర్వపు రోజులు మళ్ళీ తిరిగి వచ్చేస్తాయి. సిరులు పొంగిన జీవగడ్డయు అంటారు. నిజంగా అదే స్థితి మళ్ళీ వస్తుంది. మనం వేదాన్ని గనక ప్రోత్సహిస్తూ, వేద పండితులని సంరక్షిస్తూ, వేద సభలు జరిగేలా గనక చేస్తుంటే. తాడేపల్లిగూడెంలో జరగబోయేది అదే. అసలు ఆ తాడేపల్లిగూడెం అంతా వేద ఘోషతో నిండిపోవాలి అనేది రామంగారి ఆశ. ఆయన ఆశకి మనం కూడా ఊతం ఇచ్చాము అని అనుకోండి, అక్కడ వేదఘోష జరుగుతుంది. ఆ వేదఘోష జరగడానికి మన వంతు ఏదైనా అక్కడ సమర్పణ చేశాము అని అనుకోండి, మన కర్మ తీరుతుంది. ఇది ఎవరో చెప్పిన మాట కాదు, పరమాచార్య స్వామి వారు చెప్పిన మాటే నేను ఇప్పుడు చెప్తున్నాను. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.